అందరికీ నమస్కారం. మన దగ్గర ఒక సూపర్ పైథాన్ స్క్రిప్ట్ ఉంది అనుకుందాం. దాన్ని ప్రపంచానికి ఎలా చూపించాలి? కేవలం మన ల్యాప్టాప్లోనే ఉండిపోవాలా? అస్సలొద్దు. ఈరోజు మనం ఆ స్క్రిప్ట్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్ యాప్గా మార్చే జర్నీ గురించి తెలుసుకుందాం. స్ట్రీమ్లెట్తో ఇది ఎంత సింపులో చూస్తే ఆశ్చర్యపోతారు. చూడండి, ఒక డేటా సైంటిస్ట్ గానో డెవలపర్ గానో మన కోడ్ కేవలం మన కంప్యూటర్ వరకే ఉండిపోతే ఏం లాభం కదా? దాన్ని వేరేవాళ్లు కూడా వాడాలి, దాంతో ఇంటరాక్ట్ అవ్వాలి. అప్పుడే కదా దానికి అసలైన వాల్యూ. సరిగ్గా అక్కడే స్ట్రీమ్లెట్ లాంటి టూల్స్ మనకు హెల్ప్ చేస్తాయన్నమాట. సరే, మన జర్నీలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ సింపుల్ స్క్రిప్ట్ని ఒక మ్యాజికల్ యాప్గా మార్చడం. ఇది అనుకున్నంత కష్టమేమీ కాదు, చాలా చాలా సింపుల్. స్ట్రీమ్లెట్తో జస్ట్ కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్తోనే మన స్క్రిప్ట్కి ఒక వెబ్ ఇంటర్ఫేస్ ఇచ్చేయొచ్చు. ఓకే, స్ట్రీమ్లెట్ని దాని కాంపిటీటర్ అయిన డాష్తో పోల్చి చూద్దాం. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. స్ట్రీమ్లెట్ దేనికి ఫేమస్ అంటే సింప్లిసిటీ అండ్ స్పీడ్. ఫాస్ట్గా ప్రోటోటైప్స్ చేయాలంటే స్ట్రీమ్లెట్ బెస్ట్. అదే డాష్ విషయానికొస్తే అది కొంచెం పెద్ద కాంప్లెక్స్ అప్లికేషన్స్ కోసమన్నమాట. అక్కడ మనకు ఎక్కువ కంట్రోల్, ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి. అసలు స్ట్రీమ్లెట్ మెయిన్ గోల్ ఏంటో తెలుసా? డెవలపర్ల టైం సేవ్ చేయడం. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ వీటి గురించి పెద్దగా వరి అవ్వకుండా మన డేటా అనాలిసిస్ మీద, మన లాజిక్ మీద ఫోకస్ చేయొచ్చు. కేవలం మనకు తెలిసిన పైథాన్ కోడ్తోనే ఒక మంచి ఇంటరాక్టివ్ వెబ్ యాప్ని క్రియేట్ చేయొచ్చన్నమాట. సరే, మన యాప్ రెడీ అయిపోయింది. కానీ ఇక్కడొక చిన్న ప్రాబ్లం ఉంది. యూజర్ ఏదైనా బటన్ నొక్కినా, స్లైడర్ జరిపినా యాప్ మొత్తం మొదటి నుంచి రీలోడ్ అవుతుంది. అంటే అప్పటిదాకా ఉన్న డేటా అంతా పోతోంది. మరి దీన్నెలా ఆపాలి? మన యాప్కి ఒక మెమరీ ఎలా ఇవ్వాలి? ఆ సమస్య ఎందుకొస్తుందంటే డీఫాల్ట్గా స్ట్రీమ్లెట్ ప్రతి చిన్న ఇంటరాక్షన్కి మన స్క్రిప్ట్ని పైనుంచి కిందకి మళ్ళీ రన్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ రీసెట్ అయిపోతాయి. టెక్నికల్గా చెప్పాలంటే దీన్నే స్టేట్లెస్నెస్ అంటారు. అంటే దానికి గతాన్ని గుర్తుపెట్టుకునే శక్తి లేదనమాట. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? అదే sent.sessionState. సింపుల్గా చెప్పాలంటే ఇది మన యాప్కి ఒక షార్ట్ టర్మ్ మెమరీ లాంటిది. యూజర్ ఆ యాప్ని వాడుతున్నంతసేపు, అంటే ఆ సెషన్ యాక్టివ్గా ఉన్నంతవరకు ఈ సెషన్ స్టేట్ మన వేరియబుల్స్ని, వాటి వాల్యూస్ని గుర్తుపెట్టుకుంటుంది. దీన్ని వాడటం కూడా చాలా సింపుల్. జస్ట్ 3 స్టెప్స్. ఫస్ట్, మనం వాడదామనుకుంటున్న వేరియబుల్ సెషన్ స్టేట్లో ఉందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ లేకపోతే దాన్ని క్రియేట్ చేయాలి. అంతే. సెకండ్ స్టెప్, ఆ వేరియబుల్ వాల్యూని కావాల్సినప్పుడు చదవడం, అంటే రీడ్ చేయడం. ఇక ఫైనల్గా థర్డ్ స్టెప్, అవసరమైనప్పుడు ఆ వేరియబుల్కి కొత్త వాల్యూని ఇవ్వడం, అదే అప్డేట్ చేయడం. అంతే, చాలా సింపుల్. ఓకే, స్ట్రీమ్లెట్ అంటే కేవలం సింపుల్, బేసిక్ యాప్స్కి మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇది ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్తో అప్డేట్ అవుతూనే ఉంటుంది. మరి రీసెంట్ రిలీజెస్లో వచ్చిన కొన్ని పవర్ఫుల్ కొత్త టూల్స్ ఏంటో ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దామా? ముఖ్యంగా డేటా ఇంటరాక్షన్ విషయంలో చాలా అప్డేట్స్ వచ్చాయి. ఉదాహరణకి stay.pdf. దీంతో యాప్లోనే నేరుగా పీడిఎఫ్ ఫైల్స్ని చూపించొచ్చు. ఇంకా మల్టీ సెలెక్ట్ కాలమ్ అంటే మన డేటా ఫ్రేమ్స్లోనే కలర్ఫుల్, ఎడిటబుల్ లిస్ట్స్ క్రియేట్ చేయొచ్చు. అదిరిపోయింది కదా? అంతేకాదు, డైరెక్టరీ అప్లోడ్. దీంతో యూజర్లు ఒక్కో ఫైల్ కాదు, ఏకంగా మొత్తం ఫోల్డర్నే అప్లోడ్ చేసేయచ్చు. ఫైనల్గా డేటా ఫ్రేమ్లోని ఒక్కొక్క సెల్ని సెలెక్ట్ చేసి దాంతో ఇంటరాక్ట్ అయ్యే ఫీచర్ కూడా ఇచ్చారు. ఇవన్నీ డెవలప్మెంట్ని చాలా ఈజీ చేస్తాయి. డేటా ఒక్కటే కాదు, యాప్ లుక్ అండ్ ఫీల్ అంటే దాని డిజైన్ మీద కూడా ఇప్పుడు మనకు చాలా కంట్రోల్ వచ్చింది. హారిజాంటల్ ఫ్లెక్స్ కంటైనర్స్తో మంచి రెస్పాన్సివ్ లేఅవుట్స్ క్రియేట్ చేయొచ్చు. టాప్ నావిగేషన్ బార్స్ యాడ్ చేయొచ్చు. ఇంకో సూపర్ ఫీచర్ ఏంటంటే అడ్వాన్స్డ్ థీమింగ్. దీనివల్ల మనం ఒక్క లైన్ సిఎస్ఎస్ కోడ్ రాయకుండానే ఫాంట్స్, కలర్స్, స్టైల్స్ అన్నీ మార్చేసి యాప్కి ఒక ప్రొఫెషనల్ లుక్ ఇవ్వచ్చు. ఇంకా stay.badge లాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్తో ఇన్ఫర్మేషన్ని హైలైట్ కూడా చేయొచ్చు. సో ఇదంతా చూస్తే మనకేమర్థమవుతోంది? స్ట్రీమ్లెట్ అనేది ఇకపై కేవలం చిన్న చిన్న ప్రోటోటైప్స్ కోసం మాత్రమే కాదు. దాని కొత్త ఫీచర్స్, కొత్త పవర్తో ఇప్పుడు డెవలపర్లు చాలా సొఫిస్టికేటెడ్, కాంప్లెక్స్ యాప్స్ని కూడా ఈజీగా బిల్డ్ చేయొచ్చు. క్రియేటివిటీకి ఇంకా ఎక్కువ స్కోప్ దొరికిందన్నమాట. ఓకే, మన యాప్ ఇప్పుడు సూపర్ ఫీచర్స్తో రెడీగా ఉంది. కానీ ఫీచర్స్ ఉంటే సరిపోదు కదా, అది స్పీడ్గా కూడా పనిచేయాలి.
స్లో యాప్ని ఎవ్వరూ ఇష్టపడరు. సో ఇప్పుడు మనం మన యాప్ పర్ఫార్మెన్స్ని సూపర్ ఛార్జ్ చేయడం ఎలాగో చూద్దాం. నీడ్ ఫర్ స్పీడ్. యాప్ని ఫాస్ట్గా చేయడానికి ఇక్కడ కొన్ని కీ టిప్స్ ఉన్నాయి. వీటిని ఫాలో అయితే పర్ఫార్మెన్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యమైన ఈజీ టెక్నిక్ ఏదైనా ఉందంటే అది క్యాషింగ్. @state.cache ఈ ఒక్క డెకరేటర్తో మ్యాజిక్ చేయొచ్చు. ఇదేం చేస్తుందంటే చాలా టైం తీసుకునే ఫంక్షన్ కాల్స్ రిజల్ట్స్ని ఒకచోట దాచిపెడుతుంది. మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు అది మళ్ళీ మొత్తం రన్ అవ్వకుండా ఆ దాచిపెట్టిన రిజల్ట్ని ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద ఫైల్ని లోడ్ చేయడానికి చాలా టైం పడుతుందనుకోండి. ఆ ఫంక్షన్కి ఈ డెకరేటర్ యాడ్ చేస్తే అది ఫస్ట్ టైం మాత్రమే లోడ్ చేస్తుంది. నెక్స్ట్ టైం నుంచి క్యాష్ నుంచి తీసుకుంటుంది. చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, మనం వాడే డేటా ఫార్మాట్. CSV, JSON లాంటి టెక్స్ట్ బేస్డ్ ఫార్మాట్స్ మనకు చదవడానికి ఈజీగా ఉంటాయి. కానీ కంప్యూటర్కి వాటిని ప్రాసెస్ చేయడం కొంచెం స్లో. అందుకే ప్రొడక్షన్ యాప్స్లో పార్కెట్ లేదా యారో లాంటి బైనరీ ఫార్మాట్స్ వాడటం బెస్ట్. ఇవి కంప్యూటర్కి అర్థమయ్యేలా ఆప్టిమైజ్ చేయబడి ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా లోడ్ అవుతాయి. ఇంకా కొన్ని ప్రో టిప్స్ ఉన్నాయి చూడండి. లక్షల ఆప్షన్స్ ఉన్న స్లైడర్స్ పెట్టడం కన్నా సింపుల్గా street.number ఇన్పుట్ పెట్టడం బెటర్. పెద్ద పెద్ద మోడల్ ఫైల్స్ ఉంటే వాటిని ప్రతిసారి డౌన్లోడ్ చేయకుండా గెట్ LFS వాడి ముందుగానే లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇంకో సింపుల్ లాజిక్, అసలు లోడ్ చేయని డేటానే అత్యంత వేగంగా లోడ్ అయ్యే డేటా. అంటే అనవసరమైన డేటాను తీసేయాలి. ఇక మన యాప్లోనే చాలా హెవీ క్యాలిక్యులేషన్స్ ఉంటే వాటిని ఒక డేటాబేస్కి అప్పగించడం చాలా మంచి పద్ధతి. ఓకే, మన యాప్ ఇప్పుడు ఫాస్ట్గా ఫీచర్స్తో సూపర్గా ఉంది. ఇక ఫైనల్ స్టెప్, దాన్ని రియల్ వరల్డ్లోకి లాంచ్ చేయడం, అంటే ప్రొఫెషనల్గా డిప్లాయ్ చేయడం ఎలాగో చూద్దాం. ఒక ప్రొఫెషనల్ స్ట్రీమ్లెట్ యాప్ని క్లౌడ్లో డిప్లాయ్ చేయాలంటే సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. అంటే మనం సర్వర్స్ని మేనేజ్ చేసే పని లేకుండానే యాప్ని రన్ చేయొచ్చన్నమాట. AWS, GCP లాంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో ఈ సర్వీసెస్ ఉంటాయి. దీనివల్ల మన యాప్కి డిమాండ్ పెరిగితే అదే ఆటోమేటిక్గా స్కేల్ అవుతుంది, తగ్గితే స్కేల్ డౌన్ అవుతుంది. ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి CI/CD పైప్ లైన్ వాడతారు. CI/CD అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఇది ఒక ఆటోమేటెడ్ ఫ్యాక్టరీ లైన్ లాంటిది. డెవలపర్ కొత్త కోడ్ రాసి పుష్ చేసిన వెంటనే ఈ పైప్ లైన్ ట్రిగర్ అవుతుంది. అదే ఆటోమేటిక్గా కోడ్ని బిల్ట్ చేసి ఒక డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇమేజ్ని ఒక రెజిస్ట్రీలో స్టోర్ చేసి ఫైనల్గా లైవ్ సర్వర్స్లోకి డిప్లాయ్ చేసేస్తుంది. అంతా ఆటోమేటిక్. ఈ మొత్తం ప్రాసెస్ని ఒక పెద్ద కాన్సెప్ట్లో భాగంగా చూడొచ్చు. అదే MLOps అంటే మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్. చాలా స్ట్రీమ్లెట్ యాప్స్ వెనక ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ ఉంటుంది. మరి ఆ మోడల్ని డెవలప్ చేయడం నుంచి దాన్ని డిప్లాయ్ చేసి మానిటర్ చేసి మెయింటైన్ చేయడం వరకు ఈ మొత్తం లైఫ్ సైకిల్ని మేనేజ్ చేసేదే MLOps అన్నమాట. అసలు ఈ MLOps ఎందుకు ఇంత ముఖ్యం? ఎందుకంటే సరైన MLOps ప్రాక్టీసెస్ లేకపోతే మనం కష్టపడి తయారు చేసిన మెషీన్ లెర్నింగ్ మోడల్స్ కేవలం ఒక జూపిటర్ నోట్బుక్కే పరిమితమైపోతాయి. అవి ప్రొడక్షన్కి వెళ్లలేవు. సో MLOps ఏం చేస్తుందంటే మన ML యాప్స్ని నమ్మదగినవిగా, స్కేలబుల్గా తయారు చేసి అవి నిజంగా బిజినెస్కి వాల్యూ యాడ్ చేసేలా చూస్తుంది. చూశారు కదా, ఒక సింపుల్ పైథాన్ స్క్రిప్ట్తో మొదలుపెట్టి దాన్ని ఒక స్కేలబుల్, ప్రొఫెషనల్ యాప్గా ఎలా మార్చామో. ఇప్పుడు మన దగ్గర టూల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది. ఇక మన ఐడియాని రియాలిటీగా మార్చడమే తరువాయి. మరి నెక్స్ట్ మనం ఏం బిల్డ్ చేయబోతున్నాం?